మావోయిస్టులకు పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత మరో కీలక నేత మాడ్వి హిడ్మాను బలగాలు కాల్చి చంపాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా, అతని భార్య హేమ, మరో నలుగురు అతని టీం సభ్యులు మృతి చెందారు. హిడ్మా పూర్తి పేరు మాధ్వి హిడ్మా అలియాస్ సంతోష్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా మావోయిస్టు పార్టీ సిద్ధాంతంపై పట్టు పెంచుకోలేదనే విమర్శలు ఉండేవి. దాడులే లక్ష్యంగా అతను పని చేయడంతో పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కమాండర్ గా బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల అడవులపై పూర్తి పట్టు ఉంది. అలాగే హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై మంచి పట్టు ఉండటంతో దాడుల్లో అతను కీలకంగా వ్యవహరించేవాడు. స్థానిక గిరిజనులతో స్నేహం చేయడంలో కూడా అతను దిట్టగా చెప్తారు. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరు ఉంది. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా అప్పటి నుంచి గెరిల్లా దాడులే లక్ష్యంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. బస్తర్ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగిన హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యాడు. దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా హిడ్మా పనిచేశాడు. అలాగే 24 మెరుపు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐఈడి, యాంబుష్, మెరుపు దాడులో కీలక పాత్ర పోషించాడు. 2021లో డిఆర్జీ, సిఆర్పిఎఫ్ బలగాలపై హిడ్మా టీం యాంబుష్ అటాక్ చేయగా 23 మంది పోలీసులు మృతి చెందారు. 2017లో సిఆర్పిఎఫ్ బలగాలపై దాడి చేసిన 25 మందిని హతమార్చాడు. కొన్నాళ్లుగా లొంగిపోతాడు అనే ప్రచారం కూడా ఉన్నా సరే హిడ్మా మాత్రం లొంగిపోలేదు. ఇటీవల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ సాయి అతని తల్లితో కూడా ముచ్చటించారు. దర్బా వ్యాలీలో కాంగ్రెస్ కీలక నేత సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, పిసి శుక్లా, పిసిసి ఛత్తీస్గఢ్ మాజీ చీఫ్ నందకుమార్ పటేల్ వంటి వారిని కూడా హతమార్చడంలో అతను వ్యూహకర్తగా చెప్తారు. కొన్నాళ్లుగా ఆపరేషన్ కగార్ తీవ్రం కావడంతో అతని టీం మారేడుమిల్లి వచ్చినట్లు గుర్తించిన భద్రతా దళాలు హిడ్మా టార్గెట్ గా ఎన్కౌంటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగా ఇప్పటికే విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దండకారుణ్యంతో పాటు ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేంద్ర భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వందల మంది మావోయిస్టులు ఇప్పటికే హతమయ్యారు. వేల మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొందరు నేపాల్, బంగ్లాదేశ్ పారిపోయి తలదాచుకున్నట్లు తెలుస్తోంది.